జమ్మూ కశ్మీర్లో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ఆంక్షలు విధించడంతో పాకిస్తాన్ సైతం అదే బాటలో పయనించింది. అందులో భాగంగా తమ దేశ గగనతలంలో భారత్ విమానాలు విహరించరాదంటూ పాక్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో భారత్కు చెందిన ఎయిర్ ఇండియా, ఇండిగో ఎయిర్లైన్స్ శుక్రవారం స్పందించాయి. పాకిస్తాన్ తాజాగా షరతులు విధించిన కారణంగా ఉత్తర అమెరికా, యూరప్, బ్రిటన్, మధ్యప్రాచ్య దేశాల నుంచి భారత్ చేరుకోవాల్సిన విమానాలు మరింత ఆలస్యమవుతోందని తెలిపింది. ఆయా ప్రాంతాల నుంచి వస్తున్న విమానాలు మరో ప్రత్యామ్నాయ మార్గం ద్వారా వస్తుండడం వల్ల ఈ ఆలస్యానికి కారణమవుతోందని పేర్కొంది. ఈ కారణంగా అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని ప్రయాణికులకు కలిగిన ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపింది. అలాగే సిబ్బందితో పాటు ప్రయాణికుల భద్రతకే తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ఈ సందర్భంగా ఎయిర్ ఇండియా పునరుద్ఘాటించింది. ఇండిగో విమానయాన సంస్థ సైతం దాదాపుగా ఇదే రీతిలో స్పందించింది. పాక్ తీసుకున్న నిర్ణయంతో పలు అంతర్జాతీయ విమానాలపై ఈ ప్రభావం పడుతోందని వివరించింది. ప్రయాణికులకు కలిగిన ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామంది. అయితే ఈ అసౌకర్యాన్ని క్రమంగా తగ్గించేందుకు తాము పని చేస్తామని ఇండిగో సంస్థ స్పష్టం చేసింది. మరోవైపు భారత్ నుంచి పలు దేశాలకు వెళ్లే అంతర్జాతీయ విమానాలు పాక్ గగనతలం నుంచి కాకుండా పలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లడం వల్ల ప్రయాణ సమయం అధికమవుతోంది. దాంతో విమాన ఛార్జీలు సైతం విమానయాన సంస్థలు అధికంగా వసూలు చేస్తున్నట్లు ఓ ప్రచారమైతే సాగుతోంది. ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్లో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 26 మంది మరణించారు. ఈ నేపథ్యంలో పాక్తో ఉన్న సంబంధాలను భారత్ దాదాపుగా తెంచుకుంది. ఆ క్రమంలో సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. అలాగే భారత్లోని దౌత్యవేత్తను దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఈ తరహా పలు కీలక నిర్ణయాలను భారత్ తీసుకుంది. అలాంటి వేళ పాక్ సైతం అదే రీతిలో స్పందించింది. ఇరు దేశాల మధ్య కుదిరిన సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసింది. అదేవిధంగా భారతీయ విమానాలు తమ గగనతలంపై విహరించకూడదంటూ పాకిస్తాన్ కీలక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో భారత్ నుంచి వెళ్లే పలు అంతర్జాతీయ విమానాలు మరో మార్గం ద్వారా గమ్యస్థానాలకు చేరుకుంటున్నాయి. దీంతో అధిక సమయంతో పాటు అధికంగా ఇంధనం ఖర్చవుతోంది.